ట్రెండ్ అవుతుంది అని అడిగితే రాజకీయ కక్షలు ట్రెండింగ్ అవుతున్నాయి అనే సమాధానం వస్తుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతో పాటు అధికారులపై కక్ష వివక్ష అనేటువంటివి కొత్త ఒరవడిని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. గతంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటివి ఎప్పుడు కని విని ఎరుగం. కానీ పక్క రాష్ట్రాల్లో ఏదో తమిళనాడు లాంటి చోట ఒక పార్టీ ఇంకో పార్టీ కక్షలు సాధింపులు అనేటువంటివి చూసాం. కానీ బట్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ కొత్త సంస్కృతి మొదలైంది ఒకవైపు అయితే, మరొక వైపు అధికారుల మీద కేసులు పెట్టించడం, అరెస్టు చేయించడం, జైల్లో పెట్టించడం అనేటువంటిది వింతగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కనటువంటి రాష్ట్రాల వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి అంశం. ఇదొక వైపు అయితే, మరొక వైపు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇట్లా అనేక శాఖల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ దగ్గర నుంచి కానిస్టేబుల్స్ వరకు కనీసం పోస్టింగ్స్ లేకుండా నెలల తరబడి 1.5 సంవత్సరంగా ఎదురు చూసేటువంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఈ సీఎం గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు మరొక వింతైనటువంటి పోకడ కూడా ఉంటూ ఉంటుంది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్గా నేను కూడా పనిచేస్తున్నాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అనేక ముఖ్యమంత్రులతోటి సన్నిహితంగా పనిచేస్తున్నాము. అయితే వీరు నార్త్ ఇండియన్ ఆఫీసర్స్కి ప్రత్యేకమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేటువంటిది తన కెరియర్లో చూపించినటువంటి ఒక వివక్ష. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్గా మాకు ఎలాంటి విభేదాలు ఉండవు, కానీ వీరు మాత్రం తెలుగు వాళ్ళని, సౌత్ ఇండియన్స్ని దూరం పెట్టడం, నార్త్ ఇండియన్స్ని దగ్గర తీసుకోవడం అనేటువంటిది చాలాసార్లు ఆఫీసర్స్లో వచ్చినటువంటి చర్చ. మెరిట్ ఉంటే ప్రశంసించవచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లోకల్ అండ్ సౌత్ ఇండియన్ ఆఫీసర్స్. పోలీస్ శాఖలో అనేక మంది ఐపీఎస్ అలాగే నాన్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టింగ్స్ లేక సస్పెన్షన్లో ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ కానీ, సంజయ్ కానీ, అలాగే కాంతిరాణ టాటా కానీ, విశాల్ గున్ని, జాషువా, విజయపాల్, ఇలా అనేక మంది ఆఫీసర్స్ ఒకవైపు సస్పెన్షన్, అరెస్ట్, జైల్స్, మరొక వైపు పోస్టింగ్ లేకుండా చాలామంది ఉన్నారు. ఎందుకు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఎవరు అడిగేవారు లేరు, ఏమైనా చేయొచ్చు. వీళ్ళలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళైతే, అందులో మరింత షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే ఈ వెనుకబడినటువంటి వర్గాలు, ఈ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చేసినా, ఎలా చేసినా మాకు అధికారం ఉంది కదా అని చేస్తే ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఏమీ కాదు అనేటువంటిదా మీ ధైర్యం? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పుట్టింది. పేదల గొంతు, వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, వారికి రక్షణను కల్పిస్తూ నిర్ణయాధికారం సాధించడానికి వచ్చింది. ఏమైనా చేయొచ్చు, అడిగేవారు లేరు అని కనుక మీరు అనుకుంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రశ్నించడానికి నేను పార్టీ తరఫున ముందుకు వచ్చాను. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అయినా, ఇతర నాన్ క్యాడర్ ఆఫీసర్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, అందరికీ కూడా సివిల్ సర్వీసెస్ కోడ్ అండ్ కాండక్ట్ రూల్స్ ఉన్నాయి. ఎవరైనా ఒక అధికారి తప్పు చేసినా, ఒక ఎంప్లాయీ తప్పు చేసినా చర్యలు తీసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. అయితే ఈరోజు తీసుకునే విధానం చూస్తూ ఉంటే ఒక కక్షగట్టి వివక్షపూరితంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సునీల్ కుమార్ డీజీపీగా ఉన్నారు, సిఐడి డీజీపీగా ఉన్నారు. అతన్ని సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు అని అంటే, ఫారిన్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ప్రాపర్ పర్మిషన్ లేదనేటువంటిది. ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని ట్రాన్సిట్ ప్లేసెస్ ఉంటాయి. మొదట ప్లాన్ చేసిన విధంగా కాకుండా తప్పని పరిస్థితిలో దుబాయ్లోనో, లేకపోతే ఎస్టోనియాలోనో, జార్జియాలోనో, ఇట్లా అనేక ప్రదేశాల్లో ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్స్లో దిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా కూడా ఒక సిల్లీ రీజన్తో ఏ విధంగా సస్పెండ్ చేస్తారు? అనేక మంది ఆ విధంగా ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళినటువంటి సందర్భంలో వెబ్సైట్లో జీవోలు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసినటువంటి విషయాలు. ఇతని దగ్గర కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఆ విజిట్ని రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. మోరోవర్, అతను సొంత డబ్బులతో వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఎక్స్‌చెక్కర్‌కి ఎలాంటి లాస్ కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పొరపాటు కానీ చేయలేదు. అతను వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాల్లో వెళ్ళినప్పుడు ప్రాపర్ పర్మిషన్ లేదు అనేటువంటి ఒక టెక్నికల్ రీజన్తో ఇన్ని నెలలు ఎలా సస్పెండ్ చేస్తారు? ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి గౌరవనీయ రఘురామకృష్ణరాజు గారు ఒక కంప్లైంట్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయ్యింది. అయితే ఈ కేసులో సస్పెండ్ చేయడానికి ఎలాంటి మెటీరియల్ లేక, సస్పెండ్ చేయలేక ఒక సిల్లీ రీజన్ తీసుకుని పివి సునీల్ కుమార్ని ఫారిన్ ట్రిప్స్ అనేటువంటి అంశం మీద సస్పెండ్ చేశారు. అసలు ఈ కేసు ఏంటి? గత ప్రభుత్వంలో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ యొక్క సూపర్విజన్లో ఎంపీగా ఉన్నటువంటి రాజు గారిని అరెస్ట్ చేసి వారిని కొట్టారనేటువంటిది అభియోగం. అయితే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నిజంగానే పాపం రాజుగారిని కొట్టారేమో అనేటువంటి భావనలో కూడా వచ్చారు.
వారు చూపించినటువంటి ఫోటోలు అవన్నీ చూసిన తర్వాత. అయితే వారు కోర్టుకు వెళ్ళారు. మెడికల్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. గుంటూరు మెడికల్ కాలేజ్ డాక్టర్ ప్రభావతి ఇచ్చినటువంటి రిపోర్ట్‌ని డిస్ప్యూట్ చేశారు. ఎందుకనంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ మెడికల్ ఆఫీసర్ మీద ప్రెషర్ చేసి వారికి అనుకూలంగా రిపోర్ట్ ఇప్పించారు అనేటువంటి అంశం కూడా వచ్చింది. అప్పుడు కోర్ట్ ఏం చెప్పిందంటే వేరే రాష్ట్రంలో మెడికల్ ఎగ్జామినేషన్ చేయించమంది. మిలిటరీ హాస్పిటల్‌లో పక్క రాష్ట్రంలో ఎగ్జామినేషన్ చేశారు. అక్కడ కూడా ఏ రకమైనటువంటి గాయాలైనట్టుగా రిపోర్ట్ రాలేదు. వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ 3 సంవత్సరాల పాటు కేసు నడిచింది. ఆ కేసు డిస్పోజ్డ్ ఆఫ్ యాజ్ విత్‌డ్రాన్. వీరే దానిని విత్‌డ్రా చేసుకోవడం వల్ల ఆ కేసు డిస్పోజ్ ఆఫ్ అయింది. ఎలాంటి సాక్ష్యాధారాలతో ఈ సునీల్ కుమార్ అనేటువంటి డీజీపీ తప్పు చేశాడనేటువంటిది నిరూపించలేకపోయారు. ఇప్పుడు వీరి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయ్యింది. కేసు పెట్టారు. సిట్ వేశారు. 120 పైగా సాక్షుల్ని వాళ్ళు విచారణ చేశారు. ఇంతవరకు ఒక కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు. ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఒక రాజుగారు కంప్లైంట్ ఇస్తే టకటక వెంటనే ఒక సిట్ వేసి ఇంతకాలం విచారించారు. ఇంతవరకు కొండను దవ్వి ఎలుకను కూడా పట్టలేదు. కానీ సామాన్యులకు రక్షణ ఎక్కడుంది? ఈరోజు రాజుగారిని కొట్టారనేటువంటి అభియోగంతో ఒక సిట్ వేసి విచారణ చేస్తున్నారు. మరి తెనాలిలో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ముస్లిం మైనారిటీ ముగ్గురిని నడి రోడ్డు మీద నిలబెట్టి లాఠీలతో కొట్టి కాళ్ళతో తొక్కి రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా కోట్లాది మంది చూశారు. వాస్తవంగా జరిగింది. అక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే రాజుగారికి మానవ హక్కులు ఉంటాయి, సామాన్యులకు మానవ హక్కులు ఉండవా? ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మానవ హక్కులు ఉండవా? వీళ్ళు మనుషులు కాదా? రాజుగారు ఒక్కరే మనిషా? ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందా లేక పక్షపాతంగా ఉందా? నీతి లేని ప్రభుత్వం కాదా ఇది? నిజాయితీ లేని ప్రభుత్వం కాదా ఇది? మీకు నీతి నిజాయితీ ఉంటే, మీరు నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉంటే తెనాలి మీద కూడా సిట్ వేయండి. ఆ పోలీస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేయండి. ఎందుకు చేయడం లేదు? ఎందుకు ఈ వివక్ష? సామాన్యులకు ఒక న్యాయం, రాజులకు ఒక న్యాయమా? సునీల్ సూపర్విజన్లో ఇది జరిగింది అనేటువంటిది అభియోగం. సునీల్కి ఈ రాజుగారికి ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? అధికారులు అనేవాళ్ళు ఆ రోజు అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ ప్రతినిధులతో పనిచేస్తూ ఉంటారు. అలా పనిచేస్తున్న క్రమంలో ఆ పార్టీ నాయకులకి దగ్గరగా ఉన్నటువంటి భావన కలుగుతుంది. కేవలం ఒక అధికార వ్యవస్థలో నేను కూడా పనిచేస్తున్నాను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా. సూచనలు ఇస్తాము, సలహాలు ఇస్తాము, రకరకాల పథకాలు ప్రజల కోసం చేసేటువంటి అంశాల్లో ఇన్వాల్వ్ అవుతాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేక కొత్త పథకాలు తెచ్చాం. నేను ఇచ్చినటువంటి సూచనల మేరకే పథకాలు తెచ్చారు. అలాగనే నేను చంద్రబాబు గారికి క్లోజా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు హ్యాపీ బర్త్డే అని ఆయనకి బర్త్డే విషయం చెప్పాం. అంత మాత్రం చేత ఆయన క్లోజ్ అయిపోతామా? కె రోషయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు అనేక సార్లు వారిని కలుసుకోవడం జరిగింది. వారు తమిళనాడు గవర్నర్ అయ్యారు. తర్వాత అప్పుడు గవర్నర్గా ఉన్నప్పుడు అనేక మార్లు నేను మెడ్రాస్ వెళ్తే వారి రాజ్యభవన్లోనే ఉండేవాడిని. అంత మాత్రం చేత రోషయ్య గారికి నేను దగ్గర, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి దగ్గర. ఇలా అధికారులు అనేటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి పార్టీతో, పార్టీ ప్రతినిధులతో పనిచేయటం అనేటువంటిది సహజంగా జరుగుతుంది. అందులో వ్యక్తిగత కక్షలు ఏముంటాయి? ఒకవేళ రాజకీయ ప్రత్యర్థులు మీపై కక్షతో ఏదైనా చేస్తుంటే మీరు ఏ రకంగా వారిని ఎదుర్కోవాలి? ఎవరు ఈ పని చేయించారు? ఎవరు దీనికి మూలం? వారిపై కదా ఏదైనా ఉంటే మీరు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మధ్యలో అధికారులు ఏం చేస్తారు? ఏమైనా ఉంటే మీ రాజకీయ ప్రత్యర్థులతో చేల్చుకోండి. మీరు వాళ్ళపై తీసుకోవాల్సిన చర్యలు చేతగాక ఏదో ఆడలేక మధ్యలో ఓడి అన్నట్టు మధ్యలో అధికారుల మీద బ్రహ్మాస్త్రాలు ఆడటం ఏంటి? మరొక పక్క సంజయ్ ఏం చేశాడు? అతని మీద పెట్టినట్టు అది కూడా సిల్లీ రీజన్స్ తోటి సస్పెండ్ చేశారు. ఏ విధంగానంటే అతను కొద్ది నెలలు మాత్రం ఫైర్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నటువంటి సమయంలో కుంభకోణం జరిగిపోయింది అనేటువంటి అంశాలన్నీ తీసుకొచ్చారు. వాస్తవంగా ఈరోజు మీ కమ్యూనిటీకి చెందినటువంటి నాన్ క్యాడర్ ఆఫీసర్ని మీరు ఫైర్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా పెట్టారు. అది ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయాల్సినటువంటి పోస్ట్ని. ఎందుకు? వాస్తవంగా ఆ ఫైల్ తయారు చేసింది, దాన్ని అప్రూవ్ చేసుకుని దాన్ని అమల్లోకి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తే ఈరోజు దానికి డైరెక్టర్గా ఉన్నాడు తప్ప సంజయ్ చేసినటువంటిది ఏమీ లేదు. కానీ అతని మీద మీకు కక్ష, అతని మీద మీకు వివక్ష. ఎందుకనంటే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో, మీరు జైలుకి వెళ్ళినటువంటి సమయంలో ఇతను ఆ సిఐడి డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నాడు కాబట్టి అతని మీద బ్రహ్మాస్త్రం వాడి అతనికి బెయిల్ రాకుండా చేసి, బెయిల్ ఇస్తే దాని మీద అప్పీల్స్ వేసి అతన్ని అరెస్ట్ చేసి లోన పెట్టించాలి. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి కక్ష మీరు అధికారుల మీద చూపిస్తున్నారు. సంజయ్ ఎవరు? సునీల్ ఎవరు? జాషువా ఎవరు? జాషువా
నా దగ్గర వర్క్ చేశాడు. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక ఎస్డిపిఓగా. చాలా సిన్సియర్ ఆఫీసర్, పర్ఫార్మెన్స్, రిజల్ట్ ఓరియంటెడ్ ఆఫీసర్గా పనిచేసేటువంటి వ్యక్తి. వీరందరి మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటంటే గత ప్రభుత్వంలో ఆ పార్టీ తరపున పనిచేశారు అనేటువంటి అభియోగం మీరు చెప్తున్నారు. ఈ రోజు కూడా ప్రభుత్వంలో పోలీస్ ఎక్సెస్ చాలా నడుస్తుంది. చాలా చోట్ల పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. మరి వీళ్ళందరి మీద తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం ఇదే కక్షపూరిత ధోరణితో ఈ రకమైనటువంటి అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుని తర్వాత వచ్చే ప్రభుత్వం వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా? ఈ సంస్కృతి ఇలా కొనసాగుతుందా? ఇదేనా ఒక పెద్ద మనిషిగా 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగి ఒక ముఖ్యమంత్రిగా 4 సార్లు పనిచేసినటువంటి వ్యక్తులు, ఈ తెలుగుదేశం కూటమి నాయకులు ఏ రకంగా వ్యవహరించాలి? ప్రభుత్వాన్ని నడిపించే విధానం ఇదేనా? పాలన నడిపించే విధానం ఇదేనా? పరిపాలన అంటే అర్థం ఇదేనా? అసలు ఆఫీసర్స్ని జైల్లో ఎందుకు పెట్టాలి? ఏ ఆఫీసర్ అయినా ఒక డ్యూటీ చేస్తున్నారు. దే ఆర్ ఆన్ డ్యూటీ. సో వైల్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ దే టేక్ సెవరల్ డెసిషన్స్. ఆల్ ద డెసిషన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద ఫైల్స్. ఇప్పుడు వారిని మీరు ఏ విచారణ చేయాలన్నా కూడా అన్ని రకాల అంశాలు ఫైల్లో ఉంటాయి. ఫైల్లో లేని అంశాన్ని మీరు పిలిచి మాట్లాడాలనుకుంటే పిలిచి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. వారు అందుబాటులో ఉన్నారు. వాళ్ళేమి హ్యాబిచువల్ అఫెండర్స్ కాదు, మర్డరర్స్ కాదు, దేశం వదిలి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కాదు. సర్వీస్లో రోల్స్లో ఉన్నటువంటి ఆఫీసర్స్. వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టాలి? ఫండమెంటల్ క్వశ్చన్. దే ఆర్ అవైలబుల్ అండ్ దే కెనాట్ టార్నిష్ ఎనీ ఎవిడెన్స్ బికాస్ ఆ పొజిషన్లో లేరు, ఆ పోస్ట్లో లేరు. అలాంటి వ్యక్తుల్ని జైల్లో పెట్టడం అంటే ఇది కక్ష కాదా? మరీ ముఖ్యంగా ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి, ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్ వచ్చినటువంటి ఆఫీసర్స్ని మీరు అరెస్ట్ చేసి సస్పెండ్ చేస్తున్నారంటే ఇది వివక్ష కాదా? వీరి కోసం ఎవరు లేరనే కదా మీ అభిప్రాయం? ఎవరు వీరి తరపున పోరాడేవాళ్ళు లేరనే కదా మీ అభిప్రాయం? ఆఫీసర్స్కి నేను ఒక సీనియర్గా మీ అందరికీ ఏం సజెస్ట్ చేస్తున్నానంటే, రాజకీయ నాయకుల మెప్పు కోసం ఏ ఎంప్లాయీ కానీ ఏ ఆఫీసర్ కానీ పనిచేయొద్దు. ఎందుకనంటే వాడుకుంటారు కానీ కాపాడరు. మీరు సివిల్ సర్వెంట్స్గా ప్రజల కోసం పనిచేయండి. ప్రజలకు సేవలు అందించడానికి ఎంతైనా సరే ఒక బోనఫైడ్ ఇంట్రెస్ట్తో, డెసిషన్ మేకింగ్తో ముందుకు రండి. అంతేగాని ఒక పొలిటీషియన్ని మెప్పిద్దాము అని ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బందులు పడతారు. ప్రతి ఎంప్లాయీ, ప్రతి ఆఫీసర్ కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ పార్టీ ఎంప్లాయీస్కి అన్యాయం జరిగినా, ఆఫీసర్స్కి అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా గళం విప్పి పోరాడుతుంది. కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. మీరు వివక్ష మానండి. ఈ కక్షపూరిత ధోరణి కట్టేయండి. సస్పెండ్ చేసిన వాళ్ళందరినీ కూడా తిరిగి విధిలోకి తీసుకోండి. ఎందుకనంటే సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ ఏం చెప్తున్నాయి? 6 నెలలు చాలు సస్పెన్షన్ అనేటువంటిది. 6 నెలల తర్వాత కూడా సస్పెన్షన్ కొనసాగించి ఏమి సాధించాలనుకుంటున్నారు మీరు? కేవలం వాళ్ళని హ్యూమిలేట్ చేయటం, అరెస్ట్ చేయటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని హ్యూమిలేట్ చేయటం తప్ప. సస్పెన్షన్స్ని ఎత్తేసేయండి. సంవత్సరంన్నర కాలంగా పోస్టింగ్స్ ఇవ్వనటువంటి వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చి తీరాలి. మీరు ఈ కక్ష వివక్ష మానుకుని ఒక పెద్దరికంతో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఒక గుడ్ గవర్నెన్స్ అనేది ప్రజలకు చూపించండి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.